ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ఆలోచనతో అక్కడి అధికారులు కదం తొక్కారు. వాడి పాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను ఒక కూర్పుగా చేసి వాటితో ఏకంగా ఓ చిన్నపాటి పడవను తయారు చేశారు. అంతేకాక దాన్ని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సంయుక్తంగా ఆ పడవను రూపొందించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతలో పురపాలికను అగ్రస్థానాన నిలపడమే కాకుండా ప్రజలకు ప్లాస్టిక్ పై మరింత అవగాహన కల్పించడమే తమ ధ్యేయమని అధికారులు వివరించారు. నిరుపయోగమైన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన ఆ పడవను వినాయక నిమజ్జన వేడుకలు, వరదల సమయంలో ఉపయోగపడేలా రూపకల్పన చేశారు. వాడేసిన ట్యూబులు, కర్రలు వంటి వస్తువులతో నిత్య జీవితంలో ఉపయోగపడే పడవను రూపొందించడం ఆనందకరమన్నారు. ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇదో మంచి ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. ప్రజలు పర్యావరణం కోసం వినూత్న ఆలోచనలు చేసి వాటిని అమల్లోకి తేవడంలో తుర్కయాంజల్ పురపాలక సిబ్బంది మంచి ఉదాహరణగా నిలిచారని స్థానికులు కొనియాడారు.